మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వారం ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి. మేజర్ ప్లానెట్స్ అయినటువంటివి అయితే అసలు మారవు పెద్దగా, ఎందుకంటే అవి తొందరగా మారేటువంటి గ్రహాలు కాదు, చిన్న గ్రహాలు మాత్రమే మారుస్తాయి. మేజర్ ప్లానెట్స్ అసలు ఎక్కడ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే మేషంలో గురువు వక్రించున్నాడు, మీనంలో రాహువు, కన్యలో కేతువు, ఈ యొక్క శని భగవానుడు కుంభంలో. ఈ 4 మేజర్ ప్లానెట్స్ మాత్రం ఎక్కడా మారవు, అంత తొందరగా మారవు, వారం వారం మారిపోయేవి కాదు. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2.5 ఇయర్స్కి కానీ మారవు ఇవి. అలాగే కుజుడు వృశ్చికంలో ఉన్నాడు, రవి మాత్రం మారిపోయాడు. మనకి ఎక్కడున్నాడు ఇప్పుడు రవి అని చెప్పి చూసుకున్నట్లయితే ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు, అది కూడా బుధుడితో కలిసి. బుధుడు వక్రించున్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వక్రించడము, ప్లేస్ మారడము, స్తంభించడము, అస్తంగత్వంలో ఉండడము, అది ఏ రాశిలో ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా శుక్రుడు సప్తమంలో అంటే తులారాశిలో ఉండడం జరిగింది మేషం నుంచి తీసుకున్నట్లయితే. అలాగే చంద్రుడు మాత్రం ఈ వారము మనకి మకరం నుంచి ప్రారంభమై మేషం వరకు సంచరిస్తాడు ఈ వారం మొత్తము కూడా. కావున ఈ యొక్క గ్రహస్థితికి మీకు ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, ఇవి ప్రధానంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశిరీత్యా. తులాలగ్నము, తులారాశి. తులావారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి రాశిలో శుక్రుడు ఉన్నాడు, పాపకత్తిరిలో ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అయితే ఈ పాపకత్తిరిని కూడా మనం అసలు ఎక్కడ ఏ గ్రహం ఉందనేటువంటి చూసుకోవాలి. శుక్రుడి నుంచి 12లో కేతు ఉన్నాడు, 2లో కుజుడు ఉన్నాడు. కుజుడికి శుక్రుడికి ఎటువంటి శత్రుత్వం లేదు, కానీ కేతువుకి శుక్రుడికి శత్రుత్వం ఉంటుంది. శత్రుత్వం అంటే ఇన్ సెన్స్ వాళ్ళు ఏం శత్రువులు అయిపోరు, ఎనర్జీస్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈ శుక్రుడు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ఇది ఇచ్చే ఫలితం ఏమిటి చూసుకున్నట్లయితే ఈ ఫలితం ప్రత్యేకంగా ఒక సుఖాన్ని, ఒక కంఫర్ట్ లెవెల్ని ఇస్తుంది. కానీ పాపకత్తిలో ఉన్నందుకు ఎక్కడో తెలియకుండా అంటే నేను స్ట్రక్ అయిపోయి ఉన్నాను అనేటువంటి ఫీల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ ద్వారా, మెడికల్ రిలేటెడ్ రంగాల ద్వారా, తండ్రికి సంబంధించినటువంటి వాటి మూలంగా అంటే తండ్రి సంబంధంగా ఉండేటువంటి అంటే బిజినెస్లు కావచ్చు, తండ్రికి సంబంధించిన ఏదైనా ధనయోగం కలగడము, ఇటువంటివి గోచరిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ థర్డ్ లార్డ్ అంటే 3వ స్థానాధిపతి 7లో ఉన్నాడు వక్రించి. అందుకనేంటి కొన్ని సంబంధ బాంధవ్యాలు, వివాహ సంబంధాలే కావచ్చు, వివాహ సంబంధించిన కొన్ని మాట్లాడుకోవడాలే కావచ్చు, ఇటువంటివి కొన్ని మాట్లాడుకున్నవి కాస్త వెనక్కి వెళ్ళడం, ఇటువంటివి గోచరిస్తున్నాయి. హోమ్ లోన్స్ లభిస్తాయి. అదేవిధంగా కుజుడు 2వ స్థానంలో కుజుడుండి శని యొక్క దృష్టి ఉన్నందుకు ప్రత్యేకంగా ఈ కాంబినేషన్ ఏమిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే కొంచెం సంతాన విషయంలోని, రాజకీయ విషయాల్లోని కొద్దిగా స్ట్రెస్ని ఇస్తుందండి ఇక్కడ, అది పక్కాగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అష్టమాధిపతి లగ్నంలో ఉన్నందుకు రీసెర్చెస్, పిహెచ్డీస్ విషయాల్లో మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. అదేవిధంగా ఉన్న ప్రదేశం నుంచి మారి వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగం వల్ల సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ ధనయోగాలు ఉన్నాయని చెప్పుకున్నాను. కాకపోతే 12వ స్థానంలో మీకు కేతువు యొక్క సంచారం జరుగుతుంది. కావున మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటుంటారో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ప్రత్యేకంగా నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనము లేదా పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పఠనము, మన్యసూక్త పారాయణము, మన్యసూక్త పారాయణం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మనము
ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏమున్నాయో వీటికంటే కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. దాంతోపాటు ఇంకా ముఖ్యంగా నేను మీకు ఒక విషయం చెప్పనున్నాను. ప్రస్తుతం రాహు మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మీన రాశిలో సంచరించేటప్పుడు సర్వసాధారణంగా మనం నిత్యం దేవతా ఆరాధన, దేవతా పూజ ఏదైతే చేస్తామో దాంతోపాటు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, అది ప్రధానంగా మీరు పితృదేవతలకు కూడా చేసుకోవాలి. ఇప్పుడున్న గ్రహస్థితి ఆ విధంగా ఉంది. దాంతోపాటు రాహుకి అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు. ఇది అన్ని రాసుల వారు చేసుకోవాలండి. ఏదో ఒక రాశి వారు, ఒక లగ్నం వారని కాదు. దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి, గణపతిని ఆరాధన ఎక్కువగా చేయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు, భూమిని నమ్ముకొని బ్రతికేవారు, చిట్ ఫండ్స్ నమ్ముకొని జీవనం సాగించేవారు ముఖ్యంగా గణపతి ఆరాధన చేయండి. ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి వారు, ఫారిన్ రిలేటెడ్ సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారు ముఖ్యంగా పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. ఇక అందరూ కూడా చేయాల్సింది పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన, గణపతి ఆరాధన మర్చిపోకండి. అందులో ముఖ్యంగా దుర్గా సప్తశతి పారాయణము అంటారు. ముఖ్యంగా ఈ యొక్క కలియుగంలో గణపతి మరియు చండీ యొక్క పారాయణం అత్యంత యోగాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మనము ఇప్పటివరకు చెప్పుకున్న వార ఫలితాలతో పాటు మీ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా చూసుకోవాలి. లగ్నాన్ని బట్టి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారనేటువంటి విషయం మీ యొక్క లగ్నం బట్టి తెలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ నేచర్ ఖచ్చితంగా జాతకుడి యొక్క లగ్నాన్ని తీసుకుని ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. అదేవిధంగా ధనం పరంగా ధనాధిపతి ఎక్కడున్నాడు, మీ ధనాధిపతి ఎవరవుతారు, పర్టికులర్గా ఈ ధన సంబంధించినటువంటి విషయంలోనే ఒక ఎపిసోడ్ రాబోతుంది నెక్స్ట్. అంటే మీ లగ్నం ఏమైంది, మీ రాశి ఏమైంది, దాన్ని బట్టి ఈ నెల ఎలా ఉంటుంది, ఈ వారం ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుంది అనే దాని గురించి పర్టికులర్గా నెక్స్ట్ ఎపిసోడ్, కొత్త ఎపిసోడ్ రాబోతుంది. అది చేయబోతాను నెక్స్ట్ నేను మీకు. ఎందుకంటే అందరికీ కూడా సమస్య ధనం మీదే ఉందండి. డబ్బులు ఉన్నాయా లైఫ్ బాగుంటుంది, డబ్బులు లేవా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే ధనం ఒకటే కాదు, మనకు ఆరోగ్యము, రిలేషన్స్, మానసిక ప్రశాంతత అన్నీ కావాలి. కానీ దీంతో అన్నీ ముడిపడి ఉంటున్నాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్ ఒకటి తీసుకొద్దామని డిసైడ్ అయ్యాను. మీ లగ్నం ఏంటి, మీ రాశి ఏమిటి, దీన్ని బట్టి ఉంటుంది ధనయోగం అనేటువంటిది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ధనాధిపతి, మీరు చేసే ప్రయత్నాలు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి, మీరు ఏ దిశలో ఉంటే బాగుంటుంది, మీ సంతాన అభివృద్ధి ఏం చేసుకుంటే బాగుంటుంది, మీకు వివాహ యోగం అసలు ఎప్పుడు ఉంది, ఎప్పుడు కరెక్ట్ రైట్ టైం అసలు మీకు వివాహం చేసుకోవడానికి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పర్టికులర్గా రైట్ టైం ఎప్పుడొకటి, అండ్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, అసలు విదేశీ యోగం ఉందా లేదా, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, స్వదేశంలో బాగుంటుందా, ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్స్ రానున్నాయి జన్మజాతకం రీత్యా అనేటువంటిది మీ చార్ట్లోనే ఉంటుంది. ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది, ఏమండి మరి జన్మజాతకం ఇలా ఉంటే ఇలా ఉంటుంది అన్నప్పుడు మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ గోచార ఫలితాలు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనం ఒకటి డిసైడ్ అయితే కాలం ఒకటి చెప్తూ ఉంటుంది. కాలంలో జరిగేటువంటి మార్పులు, కాలసర్ప దోషాలు, కాలంలో జరిగేటువంటి గ్రహాల యొక్క మార్పులు కాలాన్ని మారుస్తూ ఉంటాయి. కాబట్టి కాలాన్ని అనుగుణంగా చేసుకుంటూ కూడా మనం ముందుకు వెళ్తుండాలి. కాలం ఇప్పుడు ఇలా ఉంది, రాహు మీన రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఎక్కువగా పితృ సంబంధించినవి చేసుకోండి, పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది, పితృదేవతలకు బాగుంటుందని చెప్తుంది. అందుకే కాబట్టి అసలు గోచారం ఎలా ఉంది, బయట ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఒక స్టెప్ ఎట్లా తీసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచారం బట్టి మనం ఒక స్టెప్ తీసుకుంటూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి, కాలమహిమను అర్థం చేసుకుంటూ ఉండాలి. ఈ విషయాన్ని మనకి రామాయణ మహాభారతాల్లో కూడా మన యొక్క ఇతిహాసాల్లో చూపిస్తూ ఉంటారు. ఈ కాలం ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఇలా జరగబోతుంది అనేటువంటిది. కాబట్టి 100% గోచారము చూసుకుంటూ మన జన్మజాతకాన్ని చూసుకుంటూ వెళ్తున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీంతోపాటు ఈ యొక్క గోచారంతో పాటు జన్మజాతకంతో పాటు వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది వాస్తుతో పాటు కూడా అమ్మవారి యొక్క ఆరాధన. మీరు గనక అమ్మవారిని నిత్యము ఆరాధిస్తూ ఏ లలితాసహస్రనామాలో, చండీ పారాయణమో లేదా గణపతినో నిత్యము ఆరాధిస్తూ, విష్ణువునో, విష్ణు భక్తులైతే విష్ణువుని, మీ ఇష్టదేవత ఎవరో, మీ కులదేవత ఎవరో, మా ఇంటి దైవం అండి అంటూ ఉంటారు, ఎవరో వారిని కనుక నిత్యం ఆరాధిస్తూ ఉన్నట్లయితే మీకు పెద్ద మొత్తంలో రావాల్సిన ఇబ్బంది చిన్న మొత్తంలో పోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందదాయకంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.